స్వామి నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూకి సంబంధించి కోటి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ని కలవబోతా ఉన్నారు. పీపీపీ మోడల్లో కట్టడం చాలా పెద్ద తప్పుగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటండి ఈ ఇష్యూ మీద? గవర్నమెంట్ అన్ని పనులు కూడా ఈరోజు ప్రభుత్వమే చేయాలంటే అవి సక్రమంగా వెళ్ళవండి. కాబట్టే ఇంతకు ముందు కూడా వాళ్ళ నాన్నగారు కూడా ఈ పీపీపీ ఈ మోడల్స్ మీద కొన్ని హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ అనే దాని మీద వాళ్ళు కూడా కొన్ని విజయవంతమైన పనులు చేశారు. సో ఈరోజు కోటి సంతకాలు అంటున్నారు. నిజంగా ఈ మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తే కోర్టులు ఊరుకుంటాయండి? వీళ్ళు ఇదే విషయం మీద కోర్టులో వేశారు. కోర్టులో కూడా చెంపదెబ్బ తిని బయటకు వచ్చారు. తదనంతరం దాన్ని తీసుకెళ్ళి సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ మధ్యనే కలిశారు. వాళ్ళ ఎంపీలుగా ఒకటే మాట మాట్లాడింది. అసలు పీపీపీ అంటే ఏంటంటే వాళ్ళ ఎంపీ గారే దాని మీద విషయం క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇందులో తప్పు ఎక్కడ ఉందని అడిగింది. ఇందులో తప్పు ఎక్కడుంది మీరే చెప్తున్నారుగా, అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసినట్టు నన్ను కూడా కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారా అనగానే ఏమీ మాట్లాడలేకుండా సుబ్బారెడ్డి గారి టీము, వైవి సుబ్బారెడ్డి గారి టీము వచ్చేసింది. సో ఇప్పుడు అక్కడ కూడా పాచిక పారల. సో వీళ్ళు ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో కోటి సంతకాలు అన్న ఒక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. అసలు కోటి సంతకాలు ఎవరు చేశారండి? ఏ రోజన్నా ఇంత జరుగుతుంటే మెడికల్ కాలేజీ విద్యార్థులు కానీ లేదంటే బైపీసీ విద్యార్థులు కానీ వీళ్ళు ఏ రోజన్నా బయటకు వచ్చారా? ఒక నిరసన ర్యాలీ చేశారా? లేదు కదా. మరి వీళ్ళేంటంటే ఏదో కూటమి ప్రభుత్వం మీద ఒక అవినీతి ముద్ర వేయాలి, ఏదో తప్పు జరుగుతుందన్న ముద్ర వేయాలన్న ఒక ఉద్దేశం తప్ప మరోటి కాదండి. సో ప్రభుత్వం అనేది రైట్ రూట్లోనే వెళ్తుంది. సో ఎక్కడ డెవలప్ చేయాలంటే తప్పదు, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తీసుకుంటే తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి. అంటే సార్ ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే పెట్టేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఒక్క మెడికల్ కాలేజ్ దాంట్లోనే కాదండి, ఈరోజు రక్షణ రంగంలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ఉంది. సో అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేనిదే అభివృద్ధి అనేది చెందదు. మనం ఏంటంటే 10 సంవత్సరాలు బట్టి రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మనది. సో ప్రతిదీ కూడా ప్రైవేటు భాగస్వామ్యం అనేది తీసుకోవాలి. కానీ అజమాయిషి మొత్తం కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది, అన్నీ కూడా అదే చూస్తుంది. అంతే తప్ప అంత అడ్డగోలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి విజన్ ఉన్న వ్యక్తి. అతను ఏంటంటే CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లా పనిచేస్తున్నారు. సో 40 సంవత్సరాలుగా అతను ముఖ్యమంత్రిగా చేసి పార్టీలో ఉన్న వ్యక్తి అతనికి వీళ్ళు కథలు చెప్పాల్సిన పని లేదు ఎలాగెళ్ళాలన్నది. సో ఏంటంటే ఈ కోటి సంతకాల గురించి దాని గురించి అనేది అవి ఒక ఫేక్ అన్నమాట. ఫేక్లు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. సో దాన్ని ప్రజల మీద రుద్దితే ఎట్లా సార్ అది? సార్ అంటే ఈ 17 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదా, అలాంటి పరిస్థితుల్లో ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దానికి ఎలాంటి సమాధానం? ఖర్చు పెట్టాల్సిన చోట అయితే పెడుతుందండి గవర్నమెంట్. సో వీళ్ళు 15 కాలేజీలు తెచ్చారు. 15 కాలేజీలు తెచ్చి ఎన్ని పూర్తి చేశారండి? గట్టిగా 4 చేశారా? మరి ఋషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 500 కోట్లే ఈ కాలేజీలకు ఎందుకు ఖర్చు పెట్టలేదండి వీళ్ళు? సో వెంటనే వాళ్ళు అబద్ధాలు ఎలా చెప్తారంటే అరటిపండు ఒలిసినట్టు చెప్తారు. జనాలు వింటారేమన్నా? 5 ఏళ్ళు విన్నారు కాబట్టి ప్రజలు మోసపోయి నడి రోడ్డు మీద పడిపోయారు. సో ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు వేసే యాశాలు ప్రజలు కూడా వింటలేదు కాబట్టి ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో తప్ప మరోటి కాదు. అయితే స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటారా? పీపీపీ మోడల్లో చేస్తున్నారు కాబట్టే కదా 35 సీట్లు అదనంగా వస్తున్నాయి. పీపీపీ మీద వెళ్తున్న బట్టే ఇంకో 35-40 సీట్లు అదనంగా వస్తున్నాయి. వాళ్ళు చదువుకున్నోడు తెలుసు, ఇతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఇతను తెలియదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఆయనకు తెలియదు. సో వీళ్ళు చదువుకున్న వ్యక్తులు కాబట్టి సో వీళ్ళకి ఏంటి అన్నది వీళ్ళకి తెలుసు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు కానీ వీళ్ళు. అందు గురించే రోడ్డు మీదకి రాలా, లేకపోతే ముందు ఎక్కేది వాళ్లే. ముందు అన్యాయం జరిగితే ముందు అక్కడి నుంచే ప్రారంభం అయ్యేది. కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే ఏంటి అర్థం? సో వాళ్ళకి విధానం అంటే ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు రావట్లా. అది సార్ అంటే ముఖ్యంగా ఈ పీపీపీ మోడల్కి సంబంధించి 2023లోనే ముందుకెళ్ళిన పరిస్థితి. అప్పుడు ఆ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు కూడా దీనికి సంతకం చేసి ముందుకు తీసుకెళ్లవలసిన పరిస్థితి ఉందని చెప్పేసి మాట్లాడారు. ఆ విషయం వీళ్ళకి తెలుసు అంటారా? మీకన్నా తెలుసా? ఎందుకు తెలియదండి?
అన్ని విషయాలు తెలుసు. వైసీపీ పార్టీలో తినిళ్ళు ఎవరున్నారండి? ప్రతి ఒక్క సబ్జెక్టు మీద వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉందో తెలియదు, కానీ చట్టం వాళ్ళే చేస్తారు, మళ్ళీ దానికి మాకు తెలియదు అని చెప్పేది వాళ్ళే చెప్తారు. సో వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. అది ఈరోజు ఏంటంటే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళుతుంది కాబట్టి ప్రజలు కూడా కరెక్ట్గానే ఉన్నారు, నాయకులు కూడా కరెక్ట్గానే వెళ్తారు. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, అవి సరి చేసుకుంటే బాగుంటుంది. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది సార్? ఇక్కడ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు ఈ అధికారంలోకి వచ్చింది? ఒక వారం రోజుల కిందట కొద్దిగా జీతాలకి కొద్దిగా ఇబ్బంది పడ్డారని, కానీ గతంలో చూసుకుంటే ఇప్పుడు పర్వాలా. 1వ తారీఖు రాగానే ఉద్యోగస్తులకి కానీ పెన్షనర్ల దానికి కానీ అన్ని విధాలుగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా చక్కగా 4 చక్రాల మీద ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చక్కగా తీసుకెళ్తున్నారు. సో సాధక బాధలు లేవని చెప్పవండి, ఉన్నాయి. కానీ అన్నీ కూడా అనుభవజ్ఞుడైన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా తీసుకెళ్తున్నప్పుడు ఏంటంటే అతనికి మనం ఏంటంటే అందరూ కూడా అండాదండంగా ఉండి రానున్న రోజుల్లో ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేటట్టుగా చూసుకోవాలి. అంటే రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే చంద్రబాబు నాయుడు వస్తే రోడ్లు ఖచ్చితంగా బాగు చేస్తాడు అనే నమ్మకం ఉండేది ప్రజల్లో. ఆ నమ్మకం ప్రకారంగానే ఈరోజు పరిపాలన జరుగుతుందంటారు రాష్ట్రంలో. మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే ముందు ట్రాన్స్పోర్ట్ విధానం లేదు కదండి. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ముందు రోడ్లేగా పట్టుకుంది. ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ ఏజెన్సీల్లో కూడా ఆయన కొత్త రోడ్లు వేసి, అసలు రోడ్లు లేని చోట కొత్త రోడ్లు వేస్తున్నారు ఆయన. అన్ని విధాలుగా కూడా చక్కగా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక నాయకుడిలా కాకుండా ఒక స్టూడెంట్లా నేర్చుకుంటున్నారు ఆయన. భవిష్యత్తు ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉందండి. ఓకే, పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.